ఆయన ఏదో ఎవరిని బెదిరించి మా పార్టీని గొడ్డల పార్టీ అంటే అసలు మీ పార్టీది వెన్నుపోటు పార్టీ అది. 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి సామాన్య ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తారా ఏంటి? ఈ సామాన్య ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటే హామీలు అమలు చేయడం ఏంటి? గంగలో కలిపేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఎప్పుడు ఒక అలవాటు, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఎన్నికైతే ఆ తర్వాత మర్చిపోతాడు ఆయన. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కొడుకు ఇద్దరు కలిపి పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ మేము ఇచ్చేసాం అనుకోండి, మేము ఆడబడ్డ నిధి ఇచ్చేసాం అనుకోండి, లేకపోతే మేము ఇంకొక ఏంటది నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అనుకోండి అని ఇలాగ ఏదో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎవడన్నా మీలాంటోడో నాలాంటోడో అడిగితే మన మీద కేసులు పెడుతున్నారు. ఒక పూర్తి అరాచకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది 2 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది. అంటే కరెంట్ కోతలు కూడా ఈసారి చాలా విస్తృతంగా కోతలే కాదండి, నిత్యం కోతలే, నోరిప్పితే కోతలే, నోరిప్పితే అబద్ధాలే. వచ్చినప్పుడు ఏం చెప్పాడు? రాకముందు వచ్చిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు. ఇవాళ కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి చెత్త మీద పన్ను దాకా అన్ని పెంచాడు. ఇవాళ ఏ గ్రామంలో వెళ్ళండి ప్రతి ఇంటి మీద పన్ను పెంచాడు, కుళాయి పన్ను పెంచాడు. ఊళ్ళో లైబ్రరీ లేకపోయినా కూడా లైబ్రరీ పన్ను వేసాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన సంపద సృష్టి అంటే ఏంటి? ఎన్నికల ముందు ఏం చెప్పాడు మనకి? సంపద సృష్టిస్తానని. సంపద అంటే ఏంటంట? పిల్లల కంటే వాళ్ళ సంపద అంట. అంటారు పిల్లల్ని, నువ్వు ఇచ్చే 30,000 40,000కి ఆ డైపర్స్ కూడా చాలదు, పాల డబ్బాలు చాలు నీ 30,000 40,000. పెచ్చి అబద్ధాలు ఆడుతూ 2 ఏళ్ళు గడిపాడు. ఇంకా 3 ఏళ్ళు పాపం ప్రజలు ఆ రోజు ఇతను మాయలో పడ్డారో లేకపోతే ఆయనే మాయ చేశాడో ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ అంటూ కూడా నారా లోకేష్ బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు నారా లోకేష్ మాట్లాడుతూ ఇంకా రెడ్ బుక్ అంటూ ఉంది మా బుక్ లో, వైసీపీ నాయకులు అంతా చూస్తామంటున్నారు. అతను రెడ్ బుక్ కి లేకపోతే అతను ఎల్లో బుక్ కి భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. అది మేము 190 సార్లు చెప్పాము. ఎవరి మీద పెట్టుకుంటున్నారో పెట్టుకోమన్నాను కేసులు. రెండోది, ఆయన ఏదో ఎవరిని బెదిరించి మా పార్టీని గొడ్డల పార్టీ అంటే అసలు మీ పార్టీది వెన్నుపోటు పార్టీ అది. మీది తెలుగు వెన్నుపోటు పార్టీ. మీరు పొడిసినన్ని వెన్నుపోట్లు ఎవరన్నా పొడిచాడా? మీరు చేసినన్ని హత్య రాజకీయాలు ఎవరన్నా చేశాడా? అసలు ఎందుకు ఎన్టీ రామారావు గారు ఎందుకు చనిపోయాడు? మీరు చేసిన కుట్ర కుతంత్రాలకే ఆయన గుండె ఆగిపోయి మరణించేశాడు. అవునా కాదా అనేది ఆయన భార్య లక్ష్మీభారతి గారిని అడిగితే చెప్తుంది. ఆమె తెల్లారు లేచి హత్యలు అబద్ధాలతో కాలం గడిపి రాక్షసమైన రాజకీయం చేసే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆయనకన్నా 10 ఆకులు ఎక్కువ చదువుకున్నాం పెద్ద మాస్ లీడర్ అని బిల్డప్ లాగా లోకేష్ గారు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. ఆయన ఇవాళ చూడండి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్రతిదీ ప్రజలు గమనిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసిన సంక్షేమ సారథి అయితే నువ్వేంటి వాళ్ళ రాష్ట్రంలో పచ్చి అవకాశవాద రాజకీయాన్ని నడుపుతున్నావు. కాదని ఏ ఒక్కరితోనూ చెప్పించమనండి. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఇవాళ చెప్పగలుగుతారు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలోకి వెళ్తే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి. ఆ రోజుకి వాళ్ళకి 7.5 లక్షల పెన్షన్లు పీకేశారు. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ అబద్ధాలా నిజాలా? చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పరిపాలన పచ్చి అబద్ధాల పుట్టని మళ్ళీ నిరూపించుకున్నారు. చెప్పండి సార్, తమిళనాడు రాష్ట్రంలో ఒక సినిమా హీరో అంటే జగన్మోహన్ రెడ్డిలా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరు ఊహించిన విధంగా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ విశ్లేషకుడు కూడా ఊహించిన విధంగా ఈ రోజు అధికారం చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచారంటూ కూడా ఒక వాదన వస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారు ప్రజలు అనుకుంటే ఎవరినైనా సరే అధికారాన్ని ఇవ్వగలుగుతారు. ఇది చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అలాగే ఇచ్చారు. అంతకుముందు మన ఢిల్లీలో ఆపు కేజ్రీవాల్ గారికి ఇచ్చారు. ఇప్పుడు విజయ్ గారికి ఇచ్చారు. ఎవరికైనా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. ఆయన ఎప్పుడు ఒంటరి పోరాటమే తప్ప ఎవరన్నా కలుపుకొని వచ్చి పోరాటం చేశారా? చేయలేదు కదా. రేపు 2029లో 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం. 100% ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. 100% ఇవాళ ఏదైతే ప్రజలు నష్టపోతున్నారో ఆ సంక్షేమం అంతటిని కూడా ఆయన మళ్ళీ ఆయన ద్వారా ప్రజలు అందుకోవడం కూడా ఖాయం.